ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. లేక శనివార సాయంత్రం సిద్ధపాటి కూడికకు మేము మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాము. ఈ విధంగా మరి యొక్క దినంను దేవుడు మనకు నూతనంగా అనుగ్రహించి లేక సిద్ధపాటి కూడికలో పాలు పంచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన జీవం బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో రాలేని వారి కోసం కూడా ఇది లైవ్ స్ట్రీమ్ చేయబడుతుంది. గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద. ఎవరైతే రాలేకుంటున్నారో వారందరూ కూడా మాతో కలిసి ఏకీభవించాలని కోరుచున్నాను. అదేవిధంగా ఈ యొక్క లింక్ని అనేక మందికి షేర్ చేయండి. తద్వారా అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలని కోరుచున్నాను. ప్రార్థనతో ఆరంభించుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన గత వారం అంతా కాచి కాపాడినందుకు మీ కొందనాలు ప్రభా. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన జీవం బట్టి వందనాలు ప్రభా. జీవంతో ఉండి ప్రభా మిమ్మల్ని స్తుతించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఎంతోమందికి లేని ఒక గొప్ప ధన్యతను ప్రభా మీరు మాకు అనుగ్రహించుంటున్నారు. అందుని బట్టి మీ కొందనాలు ప్రభా స్తోత్రం. నేను మా ఇంటి వారు మిమ్మల్ని సేవించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను స్తోత్రం ప్రభా. ఎంతమంది అయితే ప్రభా మాతో పాటు జాయిన్ అయి ఉంటున్నారో వారందరూ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి మధ్యలో కూడా ప్రభా మీ యొక్క సన్నిధిని ప్రసన్నతను ఉంచి నడిపించండి ప్రభా. భయభక్తులతో ప్రభా మీరు ఏ వాక్యం ప్రభా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడబోతున్నారో దానికోసం ఎదురు చూస్తుండటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మీరు మాకు సహాయం దయచేసి నడిపించండి ప్రభా. మీరు మాత్రమే మహిమ పొంది నడిపించండి. మీ యొక్క సన్నిధిని మా మధ్య ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున దివ్యంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జయం జయం యేసులో నాకు జయం జయం. విశ్వాసంతో నేను సాగి వెళ్ళదా, ఆత్మ పరిపూర్ణుడే ముందుకెళ్దాం. ఈ యొక్క పాట పాడుకుని దేవుని నామమున పరుస్తాం. సంతోషంగా పాడుకున్నాం ఈ యొక్క పాట.
జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. విశ్వాసంతో మనకు ఉన్నప్పుడు, ఆయన వాక్యం మనకు హృదయంలో ఉన్నప్పుడు, మనకు నోటిలో ఉన్నప్పుడు మనము సైతాన్ని ఎదిరించే వారిగా ఉంటున్నాము. గొప్ప కొండలు కూడా కదిలిపోతాయి, సరిహద్దులు తొలగిపోతాయి, అసాధ్యమైనది సాధిస్తాం మన యొక్క జీవితంలో విశ్వాసం ఉన్నప్పుడు. ఒక సమయంలో దైవదాశ్రమంలో వాక్య పరిచయం చేస్తారు. ఎవరైతే కూడా ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో పాలు పంచుకొని ఉంటున్నారో వారందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇక్కడ లింక్ని షేర్ చేయండి. తద్వారా వారికి అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుచున్నాను. మనం సిద్ధపరచుకున్నాం మన సన్నిధిలో రేపటి దిగున జరగబోయే కోరికకు మనమందరూ కూడా సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిలో ఎదురు చూద్దాం. మనకు వాక్య పరిచయం చేస్తారు. మీ సన్నిధిలో ఆనందం పొందుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దయగల మా ప్రభావ మీ యొక్క వాక్య విరుడులో వెలుగు కలుగుతున్నది. అది తెలివిలేని వారికి తెలివి కలిగించిన సెలవు కనుక మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి యొక్క వెలుగు మేము మా జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి మీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన అంధకార క్రియలన్నీ కూడా మీరు తొలగించి మీ కార్యం జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాను. దేవుడు మా ప్రభు దయచేసి కలుగుకున్న మీ కాపులో దయచేయండి. ఈ వాక్యం ఆశీర్వదించి మాకు అనుగ్రహించండి. ఎంతమంది వీళ్ళైతే ఆశతో ఎదురు చూస్తున్నారో వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యమును యథార్థమైన వదలతో అంగీకరించే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కానీ మా ప్రభు నీ వాక్యము రెండంచులు ఇటువంటి ఖడ్గము కంటే కూడా వాడిది కనుక ఆ వాడి ఖడ్గము మాత్రమే నాయన మా అంతరంగా చేరుస్తూ భాగిస్తూ ఎముకను మూలకను కంఠమును విభజించున్నప్పుడు అది మా యొక్క జీవితంలో నొప్పి కలిగిస్తుంది కనుక మా ప్రభు ఆ నొప్పిని ప్రేమతో అంగీకరించి కృపలో స్థిరపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ కటాక్షము దయచేతండి. మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఈ కార్యక్రమం దేవునికైనా మా అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వల్ల ఇక మంచి సమయంలో ఆ కృపల వాక్యమును జాగ్రత్తగా దేవుని యొక్క భయమును భక్తిని కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిస్తాం. నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని పాదముల చెంత యథార్థమైన హృదయంతో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. కీర్తనకారుడు ఒక మొదటి కీర్తనలో చక్కటి మాటను ధ్యానిస్తూ ఒక మాటను ఇక్కడ మాట్లాడాడు. ఏమిటి ఆ మాట అంటే, అతడు మూడవ వచనం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు బలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు
సఫలమగును. అతడు అనే ఒక వ్యక్తిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అతడు అంటే ఎవరైనా కావచ్చు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు సఫలమగును. అంటే ఇక్కడ ప్రాస్పరిటీని గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధిని గురించి మాట్లాడుతున్నారు. దీవించబడ్డాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను గురించి ఇక ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రాస్పరిటీ. ప్రియమైన ఈ కీర్తనలో 2 భాగములుగా మనం వివరించుకొని నేర్చుకోవచ్చు. ఇందులో మొదటి 3 వచనాల ఒక భాగము, 4 నుంచి 6 వచనాల ఒక భాగంగా మనము దేవుని వాక్యం ధ్యానించవచ్చు. ఇక్కడ చెప్పబడిన యొక్క మాటలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళని బాగా గమనిద్దాం. ఇక్కడ ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి కమిట్మెంట్ కనిపిస్తుంది. ద రెస్పాన్సిబుల్ కమిట్మెంట్ ఇన్ గాడ్స్ ప్రాస్పెరిటీ ప్లాన్. దేవుడి యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్లాన్ ఏంటంటే మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఎట్లాగంటే ద రెస్పాన్సిబుల్ కమిట్మెంట్ అంటే బాధ్యతతో కూడుకున్నటువంటి కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ఒప్పుకొనుట, అప్పగించుకునుట. చూసారా? ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్ ఇన్ గాడ్స్ ప్రాస్పెరిటీ ప్లాన్. దేవుని యొక్క మరి ఆశీర్వాదములు, దేవుని యొక్క అభివృద్ధి మన జీవితంలో దేవుడి ఎలా ఉందంటే బాధ్యతతో కూడుకున్నటువంటి కమిట్మెంట్ మన జీవితంలో ఉన్నప్పుడు అది మనం అటువంటి ఆలోచన లేకుండా నేను దీవించబడాలి, నేను ప్రాస్పర్ కావాలనుకోవడము బెస్ట్. గమనించండి ఈ మాటల్లో ప్రియమైన వాళ్ళరా. సో మెనీ పీపుల్ they want to promise results without a responsibility commitment. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ లోకంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని కూడా మా జీవితంలో నెరవేర్చబడాలి అని అనుకుంటారు, కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి యొక్క కమిట్మెంట్ లోనికి రాకుండా ఉంటున్నారు. యేసుప్రభు కూడా మనకు అందుకే చెప్పాడు. మనకు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచన భాగంలో ఏం చెప్పాడంటే, మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. Abide in me, abide my words in you, and you shall ask what you will, it will be done into you. There is a promise, no doubt, but there is also a God's commandment. దేవుని యొక్క ఆజ్ఞ కూడా ఉంది. దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించకుండా దేవుడు చేసినటువంటి ప్రమాణంతో కూడుకున్న ఆశీర్వాదములు మనం పొందడానుకోవడం వ్యర్థం. అది మన జీవితంలో జరగదు. అయితే ప్రభు తన బిడ్డలను అలాగే ఉండాలని ఇష్టం కాదు ఆయనకు. తన బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వించబడాలి. అందుకే కదా ప్రభు చెప్పాడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమన్నాడు, మీరు ఫలించి వారిని ఆశీర్వదించను అన్నాడు. మొట్టమొదటి నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? దేవుడు వారిని ప్రైదలా చెప్పండి, హల్లెలూయా. నేను ఉన్న స్థలంలో 2 చేతులు దేవుడికి శిరస్సు ఉంచి మనస్ఫూర్తిగా ఉన్నా చెప్పు. ఎంత గొప్ప దేవుడు, వారిని ఆశీర్వదించను. చూసారా? దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టం. అందుకని దేవుడు వారిని ఆశీర్వదించను అన్నట్టు ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. హల్లెలూయా. కనుక దేవుడికి ఉద్దేశం మనం చూస్తే నీవు నేను మనం సంపూర్ణంగా దీవించబడడానికి ఇష్టం.
దేవుడు దీవించేశాడు, కానీ మనమే ఆ యొక్క ఆశీర్వాదాలని, ఆ దీవెనలు పోగొట్టుకున్నాం. మన అతిక్రమాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన దోష పాపములు బట్టి మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నిటికీ పోగొట్టుకున్నాం మనం. దీన్ని తిరిగి పొందడానికి కోసం దేవుడు ఒక చక్కటి మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు ప్రతి బిడ్డ కూడా దీవించబడ్డం అన్నటువంటిది దేవుని యొక్క ఆలోచన, ఆయన ఇష్టం. కనుక ఇక్కడ ఏమన్నా అంటే, అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరండి? రెండు మాటలు చెప్పాడు ముందుగా. ఏంటి ఆ మాటలు చూస్తే, మొదటి వచనంలో చూస్తే కీర్తనలో దుష్టుని ఆలోచన చొప్పున నడువకటి. దుష్టుని ఎటువంటి దుష్టుని ఆలోచనలు తెలుసండి ఎలా ఉంటాయి, ఎలా మనం గుర్తించగలం? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను బైబిల్లో నుంచి. దావీదు సోదరుడు అయినటువంటి సిమియా కుమారుడు ఒకడు ఉన్నాడు, అతని పేరు యెహోనాదాబు. ఆ యొక్క యెహోనాదాబు దావీదు కుమారుడు అమ్నోనుకి స్నేహితుడు. దావీదు కుమారుడు అబ్షాలోము చెల్లెలు అనగా దావీదు కుమార్తె తామారు చాలా బ్యూటిఫుల్ గర్ల్, ఆమె చాలా అందగత్తె. అయితే ఈ యెహోనాదాబు ఏం చేశాడంటే, తన చెల్లెలైన తామారును మనసు ఉంచుకొని ఈ విధముగానైనా తన జీవితాన్ని తను పాడు చేయాలనుకునే చెడు బుద్ధి పుట్టింది ఆయన హృదయంలో. అయితే తన చెల్లెలు కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు. అప్పుడు దావీదు సహోదరుని కుమారుడైనటువంటి ఈ యెహోనాదాబు ఏం చేశాడంటే, యెహోనాదాబు ఈ అమ్నోనుకి స్నేహితుడు. ఈ యెహోనాదాబు స్నేహితుడు కాబట్టి అమ్నోను దినదినము చిక్కిపోతున్నాడంట. ఎవడైనా అన్నం లేకపోతే చిక్కిపోతాడు, లేకపోతే ఇంకేమైనా రోగం వస్తే చిక్కిపోతాడు. ఈ దుర్బుద్ధి ఏంటి? తన చెల్లెలైనటువంటి తామారు జీవితాన్ని పాడు చెడు ఉద్దేశం కలిగి చిక్కిపోతుంటే యెహోనాదాబు అడిగాడు, ఎందుకు స్నేహితుడా ఇలా దినదినముకు చిక్కిపోతున్నావే, ఏంటి నీ సమస్య అన్నప్పుడు ఆ అమ్నోను తన యొక్క కోరికను వెల్లడి చేసినప్పుడు ఆ 2వ సమూయేలు గ్రంథంలో ఏమండి 13వ అధ్యాయము బహుశా 5వ వచనం అనుకుంటారండి, చదువు ఆ మాటల్ని. అమ్నోనుకి మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన సిమియా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపట. అతడు నానాడికి ఎందుకు చిక్కుపోతున్నావు అన్నప్పుడు విషయం తెలిసిన తర్వాత ఒక కథ చెప్పాడు. ఏంటే కదా, యెహోనాదాబు ఇదిగో నువ్వు రోగిపోయినట్టు వేషము వేసుకో. చూసారా, కొంతమంది వేషాలు వేస్తుంటారు, తీసేస్తాడు దేవుడు వేషాలు. వేషం పనికిరాదు. వేషము, మోసము, దోషము అన్నింటినీ పీకేస్తాడు దేవుడు. యరొబాము భార్య, నువ్వు వేషం వేసుకుని వచ్చుటయ్యాలా, నువ్వెవరో నాకు తెలుసురా, నాకు అంతా చెప్పేశాడు దేవుడు. నువ్వు ఎందుకోసం వచ్చావో నాకు తెలియబడింది దేవుడు ద్వారా అని చెప్పాడు. కాబట్టి వేషం పనికిరాదు. వేషం మానుకోవాలి, మోసం మానుకోవాలి, బ్రతుకుని మార్చుకోవాలి. దేవుని బిడ్డమైన మనము ఈ నోటితో దేవుని స్తుతిస్తూ ఈ దేవుని నోటితో మరి దూషణ మాట పలకడానికి అస్సలు ఒప్పుకోడు దేవుడు. ఒక్క బావిలోని మంచి నీరు, ఉప్పు నీరు ఉండదని బైబిల్ వాక్యం చెప్తుంది. ఎఫెసీ గ్రంథకర్త రాస్తూ పౌలు అంటున్నాడు ఆ మాటల్ని. మంచి నీరు, ఉప్పు నీరు ఒక బావిలో రాదు. కనుక
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పేరు పెట్టుకున్న మన జీవితము చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఒకవేళ మీద పడి అతిశయించిన వ్యక్తివో వ్యక్తురాలో అయితే వీటన్నిటికి కూడా లెక్క చెప్పే దినం ఒక రోజున ఆ రోజున అవకాశం నీకు దొరకకుండా విసర్జింపబడతాన విషయాన్ని గుర్తు చేస్తున్నా. మోసం, వేషం పనికిరాదు. వేషం మానుకో, వేషాన్ని తీసే. నువ్వు వేషం వేసుకో, రోగం వచ్చినట్లు లేక జబ్బు పడినట్టు కాయల పడ్డడుకో వేషం వేసుకో. మీ నాన్నకు తెలుస్తున్న సంగతి, తండ్రి వస్తాడు, వచ్చినప్పుడు ఒక కథ చెప్పి మీ నాన్నగారు నేను చిక్కిపోయాను, నా చెల్లి నా తామారు వచ్చి నాకు అప్పములు చేసి పెట్టాలని నేను చూస్తూ ఉంటే చేసి పెట్టి నేను తినాలనిపిస్తుంది నాన్న. చిన్నగా పాప తన కోరికను రెడీ చేశాడు. తండ్రి తామారు కబురు పంపించి మీ అన్న ఇంటికి వెళ్ళి పరిచయం చేయమన్నాడు. అయోగ్యురాలు, పరిశుద్ధురాలు, అందమైనటువంటి కుమార్తె వచ్చింది అన్న కదా అని చెప్పి వంట చేసి పెట్టింది. తన కోరికను వెల్లడి చేసి తాను తృణీకారం చేసిన ఆమెను బలవంతం చేసి ఆమె జీవితాన్ని పాడు చేశాడు. చూసారా దుష్టుని ఆలోచన ఎలా ఉందో? యెహోవాకు ఇచ్చిన ఆలోచన బట్టే కదా ఈ కార్యం జరిగింది. పరిచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆలోచన ఏంటి? నీ దుష్ట ఆలోచన ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నావు సరే. నీ హృదయములు కలు దుష్ట ఆలోచన, దుష్టత్వంతో కూడా మనసు, మాట, నీ తలంపులు, నీ వ్యవహార శైలి ఆలోచిస్తున్నారా? ఒక వ్యక్తి జీవితంలో ఈ దుష్ట ఆలోచనలు ఉన్నాయనుకోండి, ప్రాస్పర్ కాలేడు. దేవుడు చెప్తున్న మాట, నేను చెప్తున్న మాటలు కాదవి. ఇలాగూ చాలా ఉన్నాయి బైబిల్. నువ్వు ఆయన ఉన్నాడు. అసలు దావీదు ఎప్పుడు ఏమనుకుంటాడంటే, ఈ అహీతోపెలైనటువంటి వ్యక్తి దావీదుకు మంత్రి, అతడు ఏది చెప్పినా కూడా దేవుని వద్ద నుండి వచ్చినట్టుగానే అనుకునేవాడు. అంత గొప్పగా అభిమానించేవాడు అహీతోపెలు మంత్రిని. చూసారా ఈ అహీతోపెలు ఎలాంటి వాడు? ఈ అహీతోపెలు చేసినటువంటి కావచ్చు ఏంటో తెలుసా అండి? అబ్షాలోము తండ్రి పైన తిరుగుబాటు చేసి రాజు కావాలని విరోధంగా పోరాటం జరిగినప్పుడు అతని పక్షమున స్నేహం వహించి దావీదుకు విరోధంగా నిలబడి ఓ చెడు ఆలోచనను, ఓ దుష్ట ఆలోచనను బోధించాడు అబ్షాలోము. ఈ ప్రజలంతా నీ వారు కావడానికి అందరూ కూడా నువ్వు పంచాలి. రాజ్యవాసులంతా చూస్తున్నప్పుడు మేడ మీద గనివేయించి అక్కడ ఎంత భయంకర ఆలోచన చెప్పాడో చూశారా? నీ తండ్రి ఉపపత్రులతో నీవు కూడు, అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని నీ పక్షాన చేరుతారు. చూసారా ఈ ఆలోచన ఉంది? ఈ దుష్టాలోచన చూశారండి? ఎంత భయంకరమైన నికృష్టమైన ఆలోచన, ఎంత దేవునికి విరోధమైన ఆలోచన. ఎందుకంటే అది వరకే పాపము దావీదు సైతము కూడా ఒకవేళ అహీతోపెలు నుంచి ఏదైనా ఒక ఆలోచన వచ్చిందంటే అది దేవుని వద్ద నుండి వచ్చింది అని తలచేవారంట. చదువు వాక్యాన్ని. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచనైనను, చూసారా, ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని వద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగానే ఉండేది. చాలా మంది దేవుడు చెప్పిన ఆలోచనలాగా మాట్లాడుతుంటారు. కొంతమంది వేషం వేసుకున్న వీళ్ళంతా కూడా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ లోక యాత్రలో జీవిస్తున్న మన జీవితాల్లో ఆత్మీయ మిగుల్చున్నటువంటి మనం బహు జాగ్రత్తగా ఉండాల్సిన వారు అంటున్నాం. ఎందుకు తెలుసా? మోసపోతున్నారు చాలా మంది. వారి వేషాన్ని బట్టి బర్నబా సైతము మోసపోయాడట. ఎంత గొప్ప ఆత్మీయుడు తెలుసా? బర్నబా చాలా గొప్ప పరిశుద్ధుడు, ఎంత గొప్ప ఆత్మీయుడు. కొంతమంది వేషం వేసేసుకుంటే ఆ వేషాలను చూసి, ఆ వేషం వేసుకుని మనుషులు చూసి వారి వేషధారణ బట్టి
బర్నబా సైతం ఏమయ్యాడో తెలుసా? తక్కిన యూదులు అతనితో కలిసి మాయా వేషము వేసుకున్నందు చేత బర్నబా కూడా అంటే అతను కూడా ఎవరు మోసపోయారు అనమాట. గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాటలు కనబడతాయి. అంటే అతను కూడా ఎవరో మోసపోయారు. వెంటున్నారు ఈ మాటల్ని చాలా భక్తి పరులాగా ట్రీట్ చేసి అందరినీ చాలా మంది ఏం చేస్తారు తెలిసిన ముసుగులు వేసేస్తే ముసుగులో పాడు చేసేస్తున్నారు. మోసపోకుడి, జాగ్రత్తగా ఉండాలి. మనకు దేవుని ఆలోచన, దేవుని తలంపు, దేవుని ప్రత్యక్షత అవసరం. ఇది కావాలంటే దేవుని సంబంధించి దేవుని వాక్యము కావాలి. దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మెయింటైన్ చేయాలి. చూశారు, ఇంత గొప్ప పరిశుద్ధుడైన దావీదు సైతము కూడా ప్రేమ వలన ఈ అహీతోపెలు యొక్క ఆలోచనను దేవుడు వద్ద నుండి వచ్చిందని అనుకునేవాడు కాదు. సో అబ్షాలోం కూడా అలాగే అనుకున్నాడు కాబోలు. ఈయన చెప్పింది నిజమే, ఇది దేవుడి నుంచి వచ్చిందేమో అంటున్నారా? చాలా మంది ఇలా తొట్టిల్లిపోతున్నారు. దీవెనకరంగా మార్చబడకుండా కారణం, వారి జీవితంలో ప్రాస్పరిటీ లేకుండా పోవడానికి కారణం ఏంటి? దుష్టుని ఆలోచన, దుష్ట ఆలోచన, పనికిరాని ఆలోచన, పనికిరాని మాట్లాడటానికి ఇచ్చేవానికి ఇష్టపడుతున్నారు నేటి సోకాల్డ్ పీపుల్. ప్రియమైన వాళ్ళ ఇలా ఉంటాయండి దుష్టుని ఆలోచన. ఇలా చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి. ఇవి 2 జ్ఞాపకం చేస్తున్నా. చూసారా, యెహోనాదాబు యొక్క ఆలోచన, అహీతోపెలు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో కీడు చేశారు. దాని రిజల్ట్ ఏంటి? ప్రియమైన వాళ్ళ ఆ చెడు ఆలోచనలు దాని అమ్మును అబ్షాలోం చేతిలో చచ్చిపోయాడు. అహీతోపెలు ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. దట్స్ ద మ్యాటర్. రిజల్ట్ అక్కడికి వచ్చేస్తుంది అనమాట. దుష్ట ఆలోచన ఇచ్చేవాడు కనుక దుష్టుని ఆలోచన చొప్పున నడువక, వింటున్నారు ఈ మాటల్ని? దుష్టుని ఆలోచన చొప్పున నడవక. అందుకని జ్ఞానైన సొలొమోను 4వ అధ్యాయం సామెతలు 14వ వచనంలో మాట అంటున్నాడు. ఏమిటా మాట? భక్తిహీనుల త్రోవను చేరకు, దుష్టుల మార్గమున నడవద్దు, దాని యందు ప్రవేశించక తప్పించుకొని తిరుగు, దాని నుండి తొలగి సాగిపోవాలి. దుష్టుని ఆలోచన చొప్పు నడవద్దు. కానీ ఈరోజు దుష్టుని ఆలోచన ఎంత బాగుంటాయి కదా, అవి చాలా రుచిగా ఉంటాయి, అవి ఏదో సొంపుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలా మంది ఆలోచనకే అయ్యలేకపోతుంటారు. దేవుని ఆలోచనలు చాలా చక్కగా కఠినముగా గుచ్చుకున్నట్లుగా బాధగా కష్టంగా అనిపిస్తుంది. కానీ అవి ఎంత దీవెనకరంగా ఉంటాయో కదా. జాగ్రత్త ఓ క్రైస్తవ సమాజమా, ఎంతమంది అయితే ఈ రాత్రి కాలశంలో దేవుని వాక్యాన్ని వింటున్నారో, మనమందరము కూడా బోధిస్తున్నా, నేను వినుచున్న నీవు నేను మనము దేవుని వాక్య వెలుగులో జీవితాన్ని పరిశీలన చేసుకుని మనవి చేస్తున్నాను. నేను దుష్టుని ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవద్దు. అసలు నిలవద్దు అండి పాపుల మార్గమున. ఇంకా పాపులను తీసుకుని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త, పాపుల మార్గమున నిలవద్దు. ఆలోచన నడవకుండా పాపుల మార్గం నిలవకు. జ్ఞానైన సొలొమోను 1వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మాట చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, 10 నుంచి 16 వచ్చిన వరకు చూసుకున్నట్లయితే ఒక మాట అంటున్నాడు అక్కడ, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా. చాలిక అదంతా 16 వచ్చి చదువుకున్న తర్వాత 1వ అధ్యాయం 10 నుంచి 16 వచనాల్ని
మీరు జాగ్రత్తగా చదువుకుని అర్థమవుతుంది. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు, అసలు వాళ్ళ మార్గం నిలవద్దు. అసలు పాపుల మార్గం నిలవకుండా ఏమన్నాడు? మూడవది, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. వింటున్నారా ఈ మాటల్ని? మూడవది, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. చాలా మంది అపహాసకునే కూర్చుంటారు. దేవుని సన్నిధిలో కూర్చోండిరా అట్లంటే, దేవుని పాదాలతో కూర్చోండిరా, అరే బాబు నాయన అమ్మ దేవుని సన్నిధిలో కూర్చోండి, ప్రార్థించుకోండి, వాక్యం చదువుకోండి, ప్రభు పాదాలు కూర్చోండి, ప్రతి ఉదయం సాయంకాలం ప్రభు పాదాలు కూర్చోండి అని అంటే ఆడ కూర్చోరు. అపహాసకులతో కూర్చుంటారు, అన్యజన సమూహంతో కూర్చుంటారు, అక్రమకాలతో కూర్చుంటారు, సమయం ఉన్నా కూడా ఇతరులతో సంగతి చేస్తుంటారు, చిట్ చాట్ చేస్తుంటారు, వ్యర్థంగా కాలయాపన చేస్తూ ఉంటారు. నిజంగా నీ గుండెలపై చేసుకొచ్చి విరుచున్నా నా దేవుని బిడ్డ, నిజంగా దేవుని సన్నిధిలో ఆయన కోరినంత సమయాన్ని గడుపుతున్నావా? ఒకసారి ఆలోచించి, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని సన్నిధిలో ఎంత సమయం నువ్వు గడుపుతున్న విషయాన్ని నువ్వెప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడైనా ఆలోచించావా? అపహాసకులు కూర్చున్న చోట కూర్చోడానికి ఇష్టపడతావు. అబ్రహాము దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. 18వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో కనబడుతుంది. ఆయన ఎక్కడ కూర్చున్నాడు తెలుసా అండి? ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఎండవేళ అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడంట? గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. ఆయన ఇంకెక్కడ పోయి కూర్చోలేదు, ఎవరితో కూడా ఆయన స్నేహం చేయలేదు. ఆయన ఈ లోక స్నేహము దేవునికి వైరమని తెలుసు ఆయనకు. ఈ లోకముతో ఎవడైనా స్నేహిస్తే వాడు దేవునికి శత్రువు అని బైబిల్ చెబుతుంది. ది పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలరా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎండవేళ దేవుని సన్నిధిలో, ఆ తన సింధూర వనములో ఎండవేళ తన గుడారము ద్వారమునొద్ద కూర్చుని ఉండగా ఏం జరిగింది? ప్రైజ్ ది లార్డ్, యెహోవా అతనికి దేవుని సన్నిధి కూర్చున్నాడు. ఆయన ఇతరులతో సాంగత్యం చేయలేదు, అనజదు సహవాసం చేయలేదు, అక్రమకాలతో సహవాసం చేయలేదు. ఆయన దేవుని పాదములు చెందు ఆయన కూర్చుంటే దేవుడు అతను విజయించడానికి ఇష్టపడుతున్నాడు. సర్వశక్తిన దేవుడు ఆయనకు దర్శించాడు. అతను యెహోవా అతనికి కనబడెను. ఒకసారి చదివితే ఆగిపోతే నీ గుండెలు అలాగే, అంత భయం వేస్తుంది. యెహోవా అతనికి కనపడ్డాడంట. దేవుణ్ణి చూసిన బ్రతికి నరుడు ఎవడు లేని బైబిల్లో చెప్తుంటే యెహోవా అతనికి కనపడిన మాట నేను చదివినప్పుడు గజగజ వణికిపోయాను నేను. ప్రియమైన వాళ్ళరా, దేవుడికి ఇష్టం. ఎప్పుడు ఎవరికి ఎలా కనిపించాలన్నది ఆయనకి తెలుసు. చూసారా, దేవుడు అతనికి కనపడ్డాడు, గుడారము దగ్గర కూర్చున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ తర్వాత జరిగిన సంగతులను చూసినట్లయితే ఆయన చేసే పరిచయం ఆస్వాదించాడు, తీసుకున్నాడు. గొడ్రాలైన తన భార్యకు కుమారుడు కలుగునట్లుగా వాగ్దానాన్ని సంపాదించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే అబ్రహాం యొక్క సహోదరుని కుమారుడైన లోతు 19వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుని ఉన్నాడు. గవిని వద్ద ఎవరుంటారండి?
అపహాసకులు, త్రాగుబోతులు, అక్రమకారులు, ఇతరులపడి నిందించేవారు, హేళన చేసేవారు, వచ్చేవాళ్ళకి వచ్చి కామెంట్స్ చేసేవాళ్ళు, తృణీకరణ చేసేవారు, జోకులు వేసేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు, కిల్లి వేసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? ధూమపానం చేసేవారు, మధుపానము చేసేవారు, రకరకాల వాళ్ళు కూర్చొని ఉంటారు అక్కడ కదా. గవని యొద్ద కూర్చొని ఉన్నారు. పట్టణపు గవని యొద్ద కూర్చొని ఉన్నాడు. గమనించారా? అక్కడ ఏమి రాబడింది? గవని యొద్ద కూర్చొని ఉన్నాడు. లోతు వాడిని చూసారా? ఇందాకేం చేశాడు? యెహోవా అబ్రహాముకు కనబడెను. ఇప్పుడు లోతు వాడిని చూస్తూ, ఇది కూడా గొప్ప విషయమే. నాకు ఈ రెండింటి గురించి ఆలోచించేప్పుడు చాలా విచిత్రం అనిపిస్తుంది. సృష్టికర్త దేవుడు అబ్రహాముకు కనబడెను, లోతుకు కూడా కనబడడం లేదు. కానీ అయితే లోతే వాళ్ళని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. రికగ్నైజ్ చేశాడండి. ఈజ్ ఆల్సో సో గుడ్, ఈజ్ వెరీ ప్రెషస్ మ్యాన్ ఆఫ్ గాడ్. లాట్ అతని గురించి కొంచెం బాధకరమైన క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ అక్కడ, కానీ అతడు నీతిమంతుడి పేతురు మాట్లాడుతున్నాడు. నీతిగల మనసు కలిగిన వాడు చెప్తున్నాడు. ఆ నీతిమంతుడైన నీతిగల మనసు కలిగిన వాడు దినదినము కూడా తన నీతిగల మనసు నొప్పించుకుంటూ వచ్చాడు. కానీ అక్కడి నుంచి బయటికి రావడానికి సాహసం చేయలేదు ఆయన. నీతిమంతుడని అతని గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని పేతురు ప్రకటించాడు. నా ప్రియమైన వాళ్ళరా, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్రహాముకు దేవుడు కనబడితే లోతు అదే దేవుణ్ణి చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎక్కడికి వచ్చినాడు? గవని వద్ద కూర్చున్నాడు. అబ్రహాం, అయ్యా నా యొక్క ఆతిథ్యం స్వీకరించంటే నువ్వు చెప్పినట్టు చేయమన్నాడు. కానీ లోతు అడుగుతున్నా, అయ్యా ఈ రాత్రి మరి కాళ్ళు కడుక్కొని నా వద్ద ఉండండి అని అంటే వాళ్ళు ఉండటానికి ఇష్టం చూపించలేదు. చూసారు అక్కడ వాక్యం కనిపిస్తుంది. అందుకు వారు, అలా కాదు, నడివీధిలో ఉంటాం మేము, నీ దగ్గర ఉండం, నీ ఇంట్లో ఉండం, మేము నడివీధిలో ఉంటాం. చూసారా? ఎక్కడ కూర్చుని ఉన్నావు నా బిడ్డ? ఎక్కడ కూర్చున్నావు నా ప్రియమైన వాళ్ళకి? సమయం దొరికిన కొలది నువ్వెవరితో సాంగత్యం చేస్తున్నావు? ఎక్కడ కూర్చున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏ ఆలోచన చేస్తున్నావు? ఏ ఆలోచన సభలో చేరి ఉన్నావు? థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. వేర్ యు ఆర్. నా ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త. ఆలోచించే ఎప్పుడైనా ఈ మాటల్ని. లేదు నీతో సహవాసం, నీతిలో ఉండను నేను. అయితే ఆయన మిక్కిలి బతిమాలుకున్నప్పుడు అతనితో వెళ్ళి సంగతి తెచ్చేసుకో రాయపడి ఉంది. అది జరిగిన సంగతి అన్నీ చూసేట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, లోతు తన ఇష్టమైన మార్గాన్ని కోరుకుని వెళ్ళి కాని కార్యమును చేసి ఓ క్రమము లేని సంతానాన్ని ఈ లోకంలోనికి ఆయన ప్రొడ్యూస్ చేశాడు. తప్పు. వింటున్నారు ఈ మాటల్ని? నీతిమంతుడే, గొప్ప నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. అయితే ఆయన నీతి కష్టం కలిగించింది. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలు అలాగే నొప్పించుకొని చూస్తారు. కానీ కొంచెం బయటికి దుర్మార్గుల కామ వికార చేష్టలను బట్టి బహు బాధపడ్డాడంట. అంత మంచివాడు, గుడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. బహు బాధపడ్డాడంట. అంత మంచివాడు, కానీ అక్కడి నుంచి బయటికి రాలేకపోయాడు. కనుకనే ప్రభు కనికరపడి వాళ్ళున ఆ దేవతలు ఏం చేస్తారో తెలిసిన అతని చేతిని, అతని భార్య చేతి, తన ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకొని బయటికి తీసుకొని పెట్టి ఆ కొండకు పారిపో. దట్స్ వే మార్గం చూపెడుతున్నాడు దేవుడు. ఆయన అక్కడే అనుకుంటున్నాడు, వద్దు, బాధపడితే సరిపోదు,
మనసు నొప్పించుకుంటే అరే రే నేను ఇలా చేస్తున్నా అనుకుంటే సరిపోయి అక్కడి నుంచి లేచి బయటికి రా. లెఫ్ట్ అవుట్, డోంట్ స్టే దేర్. నా ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు ఆలకిస్తున్నావు నీవు. దేవుడు నిన్ను దీవించాలి అని అనుకున్నటువంటి దేవుడు నీకు నాకు మనకు చెప్తుంటే ఏంటంటే, దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చోవద్దు. కూర్చోనక్క. నాకు ఓ మాట బైబిల్లో చాలా ఉన్నాయి, చాలా ఆసక్తి రేకెత్తించే మాటలు. కానీ ఒక మాట నేను చదువుతున్నప్పుడు అక్కడ ఆగి నేను ప్రభు ఇంకా ఎలా గడపాలనుకునే ఆలోచన నాకు కలిగింది. ఏంటంటే ఆ మాట, దేవుని ప్రజలు ఆయన ఇశ్రాయేలు గోత్రంలో బెన్యామీను గోత్రం ఏం చేసిందంటే ఒక కాని పని చేసి దేవుని కోపం పుట్టించారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏక మనసు కలిగి ఏక దాటితో ఏక మనసు కలిగిన వారే ఉండి బెన్యామీను పని యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధంలో అందరూ రాలిపోయారంటే చివరికి 600 మంది మిగిలారు. ఆ మిగిలినప్పుడు దేవుని పిల్లలు ఇశ్రాయేలు అంతా ఏం చేశారంటే, ప్రియమైన ఒక వాక్యం ఉందో చదవండి దయచేసి. 21వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో 2వ వచన భాగాన్ని చూసినట్లయితే, ప్రజలు బేతేలునకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏడ కూర్చున్నారంట? 10 నిమిషాలు కూర్చోడానికి అట్ట తిరుగుతావు, ఇట్ట తిరుగుతావు, ఆ కాలు ఇట్ట పెట్టుకుంటావు, ఈ కాలు ఇట్ట పెట్టుకుంటావు, ఆ మెడ ఉంచుతావు, కాస్త లేస్తావు, బయట పోతావు, కాసేపు కుదురుబాటు కొంచెం బైబిల్ చూసుకో. ఇప్పుడు బైబిల్ చూసుకోండిరా బాబు అంటే మొబైల్ చూసుకొని ఎక్కువైపోయింది. బైబిల్ పక్కన పెట్టేస్తున్నారు. నీ చేతిలో ఉండే పాపపు వస్తువుని ప్రక్కన పెట్టి అసలు దేవుడి మందిరానికి వచ్చి మొబైల్ తీసుకొని రావకూడదు, రావద్దు. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉండాలి. నీ చేతిలో ఉన్న మొబైల్ పరిశుద్ధమైనది కాదు, అది అపరిశుద్ధమైన ఇన్స్ట్రుమెంట్. అది కొంతమంది బైబిల్ వాక్యం వింటున్నట్లే ఉంటారు కానీ మొబైల్ చార్జ్ చేసుకుంటూ ఉంటారు. తప్పు చేస్తున్నాయి. ఇవన్నీ నాకు కనబడకపోవచ్చు, నీ బోధకుని కనబడకపోవచ్చు. ఒకవేళ ఓ సంఘ కాబట్టి ప్రకటిస్తుంటే వింటున్న ఓ సంఘ సభ్యురాలా నీవు ఆయన కనబడకపోవచ్చు. కానీ నీవు నేను మనం అందరము ఆయన కనబడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని దృష్టికి ఏది కూడా మరుగుపరచబడక సమస్తమును కూడా తేటగా కనిపించుచున్నదని ఎబ్రి గ్రంథకర్త 4వ అధ్యాయంలో మాటలు ఉటకిస్తూ మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము కలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలదై, ప్రాణాత్మలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులని ఆలోచనల్ని శోధించుచున్నవి, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది కూడా లేదు. మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో అదేవుని కనుదృష్టికి సమస్తమును మరుగులేక తేటగా కనిపించుచున్నది. వింటున్నారా ఈ మాటల్ని? మీ చెవులకి ఎక్కుతున్నాయా ఈ మాటలు? ఈ మాటలను ఆస్వాదిస్తున్నావా? లేక దురద చెవులు కలిగి చెవుల్లో వేళ్ళు పెట్టుకున్నావా? వినకుండా ఇంకేదో చేస్తున్నావా? ఇది కూడా చూస్తున్నాడు నా దేవుడు. ఇది కూడా ఆయన కనుదృష్టికి మరుగై ఉండలేదు. ప్రియమైన నా బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు నిన్ను దీవించడానికి చెప్తున్న మాటలు ఇవి.
దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక. మరి ఆడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో, దేవుని ప్రతిశాలీలు గోత్రము కొరకు ఉదయం నుంచి సాయంకాలము వరకు కూర్చోండి. హల్లెలూయా. కూర్చోండి. ఏమన్నారు తెలుసా అండి? యెహోవా ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలులో ఒక గోత్రము లేకపోయేనే. ఇది ఇశ్రాయేలుకి ఎలా సంభవించింది, ఎలా సంభవించాలా అని బహుగా ఎప్పుడు నేర్చావా? నీ కంట్లో దేవుని వాక్యం అన్నప్పుడు వచ్చింది ఎప్పుడైనా ఏడుపు? నన్ను అలా అన్నారే, నన్ను ఇటు చూసినారే, నన్ను అలా హేళన చేసి అందానికి ఏడుస్తావు. అంతప్ప దేవుని వాక్యం అయిన తర్వాత అయ్యా మేమేమి చేయాలి రొమ్ము బాదుకొని ఏడ్చేయడం ఏడుపు ఎప్పుడైనా ఉందా నీ బ్రతుకులో, నీ జీవితంలో? నీతిమంతులు కాచు కన్నీరు చాలా గొప్పది. ఆ కన్నీటికి విలువ ఉంది. ఆయన దాచిపెడితే ఆయన కవిలలో ఉన్నాయి అవి ఆ కన్నీరు, ఆయన ఎదుటి ఉన్న బుడ్డిలో ఉన్నాయి ఆ కన్నీరు. అర్థమైందా? సో ఈ మాటలు 3 జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి చెయ్యక అన్నాడు. ఎట్లా? నడువక, నిలువక, కూర్చుండక. మరి అందరితో ఆపే సరిపోతుందా? కాదు. అలా చేయకుండా ఏం చేయాలట? యెహోవా ధర్మశాస్త్రమునందు అది విషయం. ఇప్పుడు దేవుని వాక్యం అంటే కొంత మంట, కారం పొడి, మిరప్పొడి, పచ్చిమిరపకాయల పొడి నూరి పెట్టుకున్నట్లు ఉంటుంది కళ్ళల్లో. నచ్చదు. దేవుని వాక్యం అంటే నచ్చదు చాలామందికి. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు చూసినా నరుగుతుంది అనమాట, పొడుస్తుంది, కోస్తుంది. పాపం ఇరిమియా పాపం ఎట్లా ఏడ్చాడో కానీ పాపం ఆయన, నేను ఎప్పుడు ప్రకటించవలసి వచ్చిన దోపు జరుగుచున్నదే అని నేను ప్రకటించవలసి వచ్చానే అన్నాడు పాపం 20వ అధ్యాయములో. కనుక నా ప్రియమైన వాళ్ళరా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలంట? ఆనందించాలి. ధర్మశాస్త్రాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? మనుషులు ఆనందించాలి. అది చేయకుండా పైన 3 మాటలు ఆ ప్రకారం చేయకుండా ఏం చేయమన్నాడు మళ్ళీ? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఆనందించి ఉంటే ఒకప్పుడు కాదు, ఆనందించుచు ఎప్పటికీ చివరి శ్వాస వరకు దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. మళ్ళీ ఏం చేయాలట? దాన్ని దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని లో ఆనందించుచు. ఆ తర్వాత దివారా వచ్చిన భాగంలో ఓ మాట అంటున్నాడు. ఏమిటి ఆ మాట? చూడోసారి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు. దానిలో వ్రాయబడినటువంటి వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల దివారాత్రము దానిని నీవు ధ్యానించిన ఎడల. ప్రైజ్ ది లార్డ్. నీ మార్గమును ఏం చేస్తావంట? సో దేవుడు తన బిడ్డల్లో దేవుడి నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? నువ్వు దీవించబడాలంటే ఒకటే మార్గం, నీ ప్రయాస కాదు. నీ ప్రయాస వ్యర్థము. నువ్వేదో సాధిస్తున్నావు అనుకుంటావు, అది వ్యర్థం. నీ జ్ఞానం చేత నేను సంపాదిస్తాను, నీ జ్ఞానం చేత నేను ఏదో చేస్తానులే అని అనుకున్నవన్నీ వ్యర్థం ప్రియులారా. దేవుడు ప్రాస్పెరిటీ ఇవ్వాలి, దేవుడిని దీవించాలి.
నిన్ను అత్యధికంగా హెచ్చించాలి నా దేవుడు. ఆయన హెచ్చించాలి అంటే నీవు దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని నీవు ధ్యానించిన ఎడలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ధ్యానిస్తే అతడు నీటి కాలవల యోరన నాటబడిన వాడై. ప్రైజ్ ది లార్డ్. చూసారా, అతడు, అందరూ కాదు, అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆలోచిస్తున్నారు ఈ మాటల్ని. దివారాత్రము దాన్ని ధ్యానించమని చెప్తున్నాడు దేవుడు. ప్రియమైన వాళ్ళరా, మోషే భక్తుడు ఏం చేశాడంటే సమాజానికి బోధిస్తూ తన ప్రజలైన దేవుడి ప్రజల ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞాపిస్తూ మరి ఒక ఉపదేశం చేశాడు. ఆ గ్రంథం పేరు ద్వితీయోపదేశ కాండం. ఈ ద్వితీయోపదేశ కాండంలో ప్రియమైన వాళ్ళరా 17వ అధ్యాయములో గమనించండి, 17వ అధ్యాయములో 18-19 వచనాల్లో చూసేట్లయితే ఆడు ఒక చక్కటి మాట బోధిస్తున్నాడు భక్తుడైన మోషే. ఏమంటున్నాడు? మరియు 18-19 వచనాలని, అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనమందున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు ఏం చేయాలట? చూసారా, ప్రభు చెప్తున్న తన దాసుల ద్వారా లేవీయుల దగ్గర గ్రంథం ఉందంట, భక్తుడి దగ్గర, సేవకుని దగ్గర. ఆ ప్రతిలో ఒక ప్రతిని ఈ రాజు ఏం చేయమన్నారు? రాసుకోవాలంట తీసుకొని. అది నీ వద్ద ఉండాలా. చూసారా, అది అతని వద్ద ఉండవలెను, రాజు వద్ద ఉండవలెను. దైవజనుడి దగ్గర ఉండే గ్రంథములో చెప్పబడిన సంగతులు ఒక ప్రతిని తీసుకొని అతను రాసుకొని దానిని వద్ద ఉంచుకొనవలెను. ఏమంటాడు? తన రాజ్యమందు తానును అనగా రాజుని, తన కుమారులను ఇశ్రాయేలీయుల మధ్య దీర్ఘాయుష్మంతులగునట్లు తాను తన కుమారులు దీర్ఘాయుష్మంతులగునట్లు. దీర్ఘాయుష్మంతులు కావాలంటే ప్రియమైన వాళ్ళరా, ఎంతో ఎక్సర్సైజ్ చేసి, లేకుంటే ఫిట్నెస్ కోసం ఫిట్నెస్ సెంటర్స్కి పోయి, లేకపోతే కాస్త అన్నపానాలు మానేసి, లేకపోతే ఆకులు అలములు తిని, లేకపోతే దానికి తగినటువంటి ట్రీట్మెంట్స్ ఏవో తీసుకొని లైఫ్ స్పాన్ ఎక్కువ చేసుకోవాలని అనుకుంటే నీ ప్రయాస అంతా వ్యర్థం. దేవుని వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు, దివారాత్రము దానిని ధ్యానించు, వాక్య ప్రకారంగా జీవించు, నీ లైఫ్ స్పాన్ పెంచేస్తాడు నా దేవుడు. అందుకే అన్నాడు జ్ఞాని సొలొమోను, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వలనే దీర్ఘాయువు. అర్థమవుతుందా మీకంతా? వింటున్నారు ఈ మాటలు? వినిచున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? రాజును తన కుమారులు బ్రతుకున్నట్లుగా ఏమంటున్నాడు? దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కొడికి కానీ ఎడమకు కానీ తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవా భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి అనుసరించి నడువ నేర్చుకున్నట్లు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథాన్ని ఏం చేయాలా? ఇప్పుడు చెప్పండి, ఎంత సమయం చదువుతున్న బైబిల్ని? ఎన్నిసార్లు చదివే బైబిల్ని? ఎంత సమయం మొబైల్ చూస్తూ కూర్చున్నావు? ఎంత సమయం మొబైల్ చిట్ చాట్ చేస్తున్నావు? ఎంత సమయం దేవుని గ్రంథము చేతులు పట్టుకుని చదువుతున్నావు నువ్వు బ్రతుకున్నట్లుగా? ఈ మాటలు నీకు కష్టం కలిగిస్తున్నాయి కదా. నీకు కష్టమైన నాకు అభ్యంతరం లేదు. నా దేవుడు ఏం చెప్పంటాడు అయ్యే చెప్తాను నేను.
దీనికి ఒక తీర్పును ప్రకటిస్తావేమో కదా నీవు. అయినా పర్లేదు, ఐ డోంట్ కేర్. నిన్ను నన్ను అందరినీ ఎరుగున్న దేవుడు అందరినీ చూస్తున్నాడు. మునికోలకు ఎదురుతాడని కష్టం బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో, మునికోలకు ఎదురు తన్నుతున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ మాటలను నిర్లక్ష్య పెడుతున్న దేవుని బిడ్డ, దివారాత్రము దాన్ని ధ్యానిస్తున్నావా? నీ జీవితంలో ఎందుకు ప్రాస్పర్ కాలేకపోతున్నావు తెలుసా? నీవు దుష్టురాజు నడుస్తున్నావు, పాపంచ మార్గంలో నిలబడి ఉన్నావు, అపహాసం కూర్చున్నావు. కాబట్టి ధర్మశాస్త్రం ధ్యానించలేదు, దివారాత్రి దాన్ని చదవలేదు, ఆ ధర్మశాస్త్రం నువ్వు ఆనందించలేదు బిడ్డ. అందుకనే ప్రాస్పర్ కావటంలా నీ జీవితంలో. ప్రాస్పరిటీ లేదు, ప్రాస్పరిటీ లేదు, ప్రాస్పరిటీ లేదు. ఎందుకు అల్లాడిపోతున్నారు చాలామంది? ఈనాడు దేవుని ప్రజలు ఎందుకు అలా ఉంటున్నారు? ఇదిగో ఈయన కీ ఇచ్చాడు దేవుడు. ఈ మొదటి కీర్తనలో మొదటి 3 వచనాలను ఎప్పుడన్నా అనుసరించావా? ఈ 3వ వచన భాగాన్ని ఎప్పుడైనా నీ హృదయంలో తీసుకున్నావా? ఈ 2-3 వచనాలు ఉన్న సారాంశాన్ని ఎప్పుడైనా హృదయపూర్వకంగా ధ్యానించావా? వాటిని అంగీకరించావా? దేవుని సేవకునిగా బోధిస్తున్నాను నేను నీకు. దేవుడు నాకు ఇచ్చిన కీ ఇదే. ఈ మాటలు అనుసరించాను ఆ దినములలో. నా ప్రభువుని నమ్ముకొని ప్రారంభించే దినాల్లో ఎన్నో కష్టాలు పడ్డా, శ్రమలు పడ్డా, అవమానింపబడ్డా, నిందింపబడ్డా, హేళన చేయబడ్డా, తృణీకరణ చేయబడ్డా. కానీ ఇప్పుడు ప్రాస్పరిటీని కూడా చూస్తున్న దేవుని యొక్క ఆధ్యాత్మిక ప్రాస్పరిటీ. పరలోకపు యొక్క ప్రతి ఆశీర్వాదమును, ఈ లోకముతో కాదు కానీ పరలోకపు ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో. దేవుడు నీకు నాకు ఇచ్చేది ఏంటో తెలుసా? వాక్యం రాయబడింది 1వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 5వ వచనం అనుకుంటా, చదవండి. ఎట్లనగా ఆయన క్రీస్తునందు పరలోకపు విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాల వరకు చూసినట్టయితే ఓ పెద్ద వాక్యం అక్కడ ఉంది. ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రాస్పరిటీ అదండి. ప్రభువునందున్న సంతోషం, ప్రభువునందున్న ఐశ్వర్యం, మహా గొప్ప ఐశ్వర్యము. అది ఉంటే అన్నీ వచ్చేస్తాయి. మన వెనకంబడి పరిగెత్తు వస్తాయి. నువ్వు దాని వెనకంబడి పరిగెట్టక్కర్లేదు. దేవుడు నిన్ను దీవించాలని ఆయన ఇష్టం. నీ భార్యను దీవించాలని, నీ భర్తను దీవించాలని, నీ పిల్లలను దీవించాలని, నీ తల్లిని దీవించాలని, నీ ఉద్యోగంలో దీవించబడాలని, అన్ని విషయంలో నువ్వు దీవించబడాలి. అందుకనే దేవుడు ముందే చెప్పేశాడు, వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించి దాన్ని లోపరుచుకున్నట్టుగా 5 గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వాదముల చేత దేవుడు నిన్ను నన్ను నింపి పంపితే నాలో ప్రాస్పరిటీ లేదని ఎందుకు అంటున్నావు? చేసిన మేలుకు ప్రభువా నేనేమి చెల్లించగలను నాయన? రక్షణ పాత్ర చేతపరుచుకొని కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థిస్తాను అంటం పోయి నువ్వు నాకేం చేశావు అని క్వశ్చన్ చేస్తున్నావా? ప్రశ్నిస్తున్నావా దేవుణ్ణి? గమనించారు ఈ మాటల్ని. దివారాత్రంలో దాన్ని ధ్యానించుచు ఆ ధర్మశాస్త్రము యందు ఆనందిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడంటే నీటి కాలవల ఓరను నాటబడిన వాడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఉంటాడంట? నీటి కాలవల ఓరను నాటిబడిన చెట్టు. ఎట్లా ఊహించోసారి ఇక నాటబడిన చెట్టు, నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. ఆమేన్. ఆకువాడు ఎప్పుడు ఫలాలు ఇస్తూ ఉంటుంది అనమాట. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో చూస్తే గమనించండి, 7-8 వచ్చిన భాగములు మనం గమనిస్తే ప్రియులారా, 17వ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును.
అతడు అది కాలవల ఓరను, దాన్ని వేళ్ళు తన్నును, వెట్టక అన వేడి కలిగిన, శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, తొందర వచ్చిన, మంట కలిగిన భయపడదు. దాని ఆకు పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. వర్షము లేకపోయినా చింతపడదు. ఎందుకు తెలుసా? నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు. ఆ చెట్టు ఎవరు తెలుసా? దుష్టురాలో చొప్పున నడవకుండా, పాపుల మార్గములో నిలవకుండా, అపహాస్యులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించువాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది క్లూ. మనకు ఒక మార్గం చూపెడుతున్నాడు దేవుడు దీవించబడ్డానికి. ఎప్పుడు ఫలాలు కనిపిస్తుంటాయి. ఉన్నాయా నీలో ఫలాలు? నీ బిగినింగ్ డేస్ ఎలా ఉన్నావు బిడ్డ? నువ్వు ఎంత మంట, ఎంత ఆధ్యాత్మిక మంట నీలో, ఎంత వాక్య పట్ల ఆశ, ఎంత ప్రార్థించాలనే ఆశ, దేవుని మందిరంలో ఎంత సమయం గడపాలనే ఆశ. సమయం దొరికితే చాలు దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు దగ్గర కూర్చొని ధ్యానించాలి, వాక్యము ఆస్వాదించాలి, వాక్యం వినాలని ఎంత ఉత్సుకత చూపించేవాడివి, చూపించే దాన్ని ఇప్పుడు ఏమైంది? ఎందుకంటే ఆలోచన సరళి మారిపోయింది. నీ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఇహలోక చింతలు పెరిగిపోయాయి. నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉందంటే ముళ్ళ కంచె కింద ఉంది. ఆసక్తి అది ఉంది, కానీ నీ ఆ ముళ్ళ కంచె ఈ ధనభోగముతో నీ ఆసక్తిని అణిచేస్తూ ఉంది. రాతి నేలలో పడ్డ విత్తనము వలె, త్రోపక్క పడ్డ విత్తనము వలె, ముళ్ళ కంచెలో పడ్డ విత్తనం వలె ఉంటున్నావు. కనుక అంచెలో పడ్డావు. ప్రాస్పెరిటీ కనిపించలేదు. ఒకవేళ గానం సంపాదించుకుంటూ ఉంటానే నాకు సంపాద్యం వస్తుంది అనుకుంటున్నావేమో. అయితే ఆ సంపాద్యం నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నేను దీవించాలని చెప్పాడు దేవుడు. యెహోవా యందు భక్తుల కలిగి తన తావు నడుచుకుని వాడు ధన్యుడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదావు అన్న దేవుడు. దాన్ని దీవిస్తాను. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు సంపాదించుకుని కొడపెట్టేది కాదు. నీ కష్టార్జితము దేవుని చేత దీవించబడాలి. హల్లెలూయా. ఫలిస్తున్నావా నీవు? ఫలించావా నీవు? ఫలప్రద జీవితం నీలో ఉందా? నీ మనసులో, నీ ఆలోచనలో, నీ శరీరంలో, నీ ఉద్యోగంలో, నీ బ్రతుకులో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో ఆశ్రయించబడి ఉన్నావా? అన్ని విషయంలో దీవించబడి ఉన్నావా నీవు? అబ్రహాము దేవుని చేత అన్ని విషయములలో ఆశీర్వదించబడిను. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యపడి ఉన్నావా? ప్రాస్పరిటీ ఊరికే రాదు. ఒక బాధ్యతతో కూడుకున్న కమిట్మెంట్ కావాలి నీ జీవితంలో. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. నీకు ప్రియమైన వాళ్ళరా, ఈ మాటను ఆలకిస్తున్నాను. నీ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఏది చేయబెట్టే, నువ్వు చేయి తలపెట్టినా దేవుడు దీవిస్తాడు. ఆయన నువ్వు చేయదంతయు కూడా సఫలం. యేసేపు తన జీవితంలో ఆయన ఏది చేసినా, ఆయన చేస్తున్నది ఆయన చెప్పుకోలేదు, కానీ లోకం చెప్పింది ఆయనకు వచ్చి. అతడు అన్నుల చేత మోసం పడ్డాడు, అమ్మివేయబడ్డాడు. ఇతరులు కొనుక్కున్నారు, అప్పటికి ఇద్దరికి అమ్మివేయబడ్డాడు. ఆ పొతిఫరు కొన్నప్పుడు ఆ ఇంట్లో పెట్టుకున్నాడు. ఆదికాండంలో కనిపిస్తుంది ఆ మాట. ముగిస్తున్న 39వ అధ్యాయం 3వ వచన భాగం చదవమా. యెహోవా 39వ అధ్యాయం 3వ వచనం ఆదికాండం. యెహోవా యోసేపుకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుకు ఐగుప్తు ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఏం చేశాడంట అంటే, యోసేపు కలిగి ఉన్న దేవుణ్ణి ఐగుప్తీయుడు గుర్తించాడు. అతనికి తోడై ఉన్నాడు విషయాన్ని ఆయన గుర్తించాడు. అందుకనే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఈ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆయన ఏది చేసినా తన దేవుడు అనే యెహోవా
ఏం చేశాడంట? సఫలము చేసేనని అతని యజమానుడు చూచినప్పుడు యేసేపు మీద, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, యేసేపు మీద ఏం కలిగిందంట? కటాక్షం కలిగింది. ప్రచుద్ధ మీద మరోసారి యేసేపు గురించి ధ్యానించబడ మాటలు ధ్యానిద్దాం. చాలా గొప్ప సంగతులు. నువ్వు చేయనిదంతయు కూడా నా దేవుడు సఫలము చేస్తాడు. ప్రియులారా, చాలామంది కొన్ని చేతాలు పెట్టిన తర్వాత ఇది చేశాను, నాకు కష్టం వచ్చింది, నాకు నష్టం వచ్చింది, ఎందుకు ఇలా వచ్చిందని ఆవేశపడిపోతుంటారు. ఎందుకు? నువ్వు చేయనిది సఫలమవుతుందంటే నిజంగా దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడా? నీకు తోడై ఉంటే నువ్వు చేయి సమస్త కార్యములు బాబు దేవుడు చెప్తున్నాడు. బైబిల్ చెప్తున్నా, నువ్వు ఏదైనా చేయి తలపెట్టగా యెహోవా దాన్ని నీ పక్షంలో స్థిరపరచడానికి యోబు గ్రంథం 22వ అధ్యాయంలో క్లియర్ కట్గా చెప్తున్నాడు. అక్కడ యోబు గ్రంథం 22వ అధ్యాయంలో చెప్తున్నాడు మాట. ఒకసారి చదువుకుందాం. 22వ అధ్యాయంలో మరియు నీవు దేనినైనా చేయ తలపెట్టగా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ప్రజలో నువ్వు ఏదైనా చేయ తలపెట్టగా యోచన చేయగా అది నీ పక్షమున స్థిరపరచబడుతుంది. ఎందుకు తెలిసిన? నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడా? ఉంటే నువ్వు చేయదంతయు సఫలమే. వింటున్నారు పిల్లరా ఈ మాటల్ని? ఈ రాత్రికాల సమయంలో ఈ మొదటి 3 వచ్చాలు చెక్ చేసుకుని ఈ జీవితంలో అవును ఎలా ఉన్నాను మరి 2 వచ్చా ఆ 3 మాటల్ని దుష్టుని ఆలోచనలో నడుస్తున్నావా? పాపల మార్గం నిలిచి ఉన్నావా? అబ్బా హసుకు కూర్చుని ఉన్నావేమో ఒకసారి చెక్ చేసుకో. అవి లేకపోతే దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించు. దివారాత్రము దాన్ని ధ్యానించు. దాన్ని ధ్యానించినప్పుడు నీవు నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు వలె, నీ కాలమందు ఫలమిచ్చు వక్తి వలె నువ్వు ద్వించబడతావు. అట్టి దీవెన, అట్టి ప్రాస్పరిటీని, అట్టి ఆశీర్వాదమును నీ జీవితంలో దేవుడు, నా జీవితంలో దేవుడు, మనందరి జీవితం, ఈ వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో విన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనుగ్రహించాలని నీ కొరకు ప్రార్థిస్తూ ప్రభువుని బతిమాలు కొంచెం ఈ మాటలు ఈ రాత్రికాల నీ జీవితంలో పని చేయను గాక, నిన్ను త్వరపెట్టును గాక, నిన్ను పరిశీలనాత్మగా నీవు దీన్ని వివేచించి దీనిని నీవు మనస్ఫూర్తిగా స్వీకరించి ప్రభు కృపలో నీ జీవితాన్ని పరిశీలించుకుంటూ చెక్ చేసుకొని ప్రభు కొరకే జీవించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాం. తల వంచని మీరు ఉన్న స్థలంలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి మా ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్రదుర్గమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమీపింపరాని తీసుకెళ్ళిన దేవుణ్ణి కలిగి ఆరాధించుటకు, కీర్తించుటకు, తండ్రి నాయన అబ్బాని పిలిచి మొరపెట్టుటకు నీవు మాకు అనుగ్రహించుటకు నీ కుమారుడు ఆత్మ కొరకే స్తోత్రములు చెల్లిస్తున్నావు. దేవా, ఈ రాత్రికాల సమయంలో దయల మా ప్రభు కీర్తనలోని మాట ద్వారా మాకు తెలియచేసి మమ్మల్ని హెచ్చరించి మాకు బుద్ధి చెప్పి మేము నడవలసిన మార్గాన్ని మాకు బోధించినందుకై స్తోత్రములు. నాయన, మమ్మల్ని దీవించాలని మీరు చూస్తున్నారు కనుక మీ దీవెనలు పొందడానికి మాకు సహాయం చేయండి. ఆయన మేమేమి చేయకూడదు, మేమేమి చెయ్యాలో మాకు తెలియచేసి దేవా, మేము చేయనిదంతయో సఫలము చేయాలి మీరు చూస్తున్నారు. అట్టి ఆశీర్వాదములు మేము పొందుటకు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే దేవుడు నీ వాక్యాన్ని విన్నారో, విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ కార్యమును జరిగించి నీ కొరకు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబొచ్చుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించి మహిమ పొందమని మీరు ఆజ్ఞాపించినవి నేను చేశాను. ప్రభు, నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, మీకే మహిమ చెల్లిస్తూ రేపటి పునరుత్థాన దినం కొరకు మమ్మల్ని ఆయుధపరచమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మహాగణమున తండ్రి లజ్జమున దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు లోకల సకల పరిశుద్ధకును మనుకును దైవచిత్తానుసారంగా జీవించే ఇష్టం కలిగిన ప్రతి ఒక్కరికి తన సన్నిధి నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్.